కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బెంగళూరులోని లోక్ భవన్లో గవర్నర్ సమక్షంలో ఈ కార్యక్రమం ఘనంగా జరగనుంది. సాయంత్రం 4:05 డీకే శివకుమార్ ముఖ్యమంత్రి పదవి ప్రమాణం చేయనున్నారు. అలాగే కొత్త ప్రభుత్వ ఏర్పాటులో భాగంగా మరో 10 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో ఇది కీలక మలుపుగా భావిస్తున్నారు. ప్రమాణ స్వీకార వేడుకకు పలువురు ప్రముఖ రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు హాజరు కానున్నారు. కొత్త ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపైన దృష్టి సారించనున్నట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బెంగళూరులోని లోక్ భవన్లో గవర్నర్ సమక్షంలో ఈ కార్యక్రమం ఘనంగా జరగనుంది. సాయంత్రం 4:05 డీకే శివకుమార్ ముఖ్యమంత్రి పదవి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అలాగే కొత్త ప్రభుత్వ ఏర్పాటులో భాగంగా మరో 10 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర రాజకీయాలు ఇది కీలక మలుపుగా భావిస్తున్నారు. ప్రమాణ స్వీకార వేడుకకు పలువురు ప్రముఖ రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు హాజరు కానున్నారు. కొత్త ప్రభుత్వ ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపైన దృష్టి సారించనున్నట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బెంగళూరులోని లోక్ భవన్లో గవర్నర్ సమక్షంలో ఈ కార్యక్రమం ఘనంగా జరగనుంది. సాయంత్రం 4:05 డీకే శివకుమార్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు ఫోన్లైన్ అందిస్తారు. సైదులు. చక్రి, ఈ రోజు కర్ణాటక సీఎం గా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. లోక్ భవన్ లో ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. గవర్నర్ సమక్షంలో 4:05 డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు, ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో పాటుగా ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి విడి సతీశన్, హిమాచల్ ముఖ్యమంత్రి హాజరవుతున్నారు. సో ఇక ఆయనతో పాటు మొత్తం 10 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. సో డీకే శివకుమార్ మంత్రివర్గంలో కొత్త వారికి అవకాశం కల్పించినట్టుగా కూడా మనకైతే సమాచారం అందుతుంది. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే వారికి ఇప్పటికే సమాచారం వెళ్ళినట్టు కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి పెద్దల నుంచి సమాచారం వెళ్ళినట్టు మనకైతే వస్తుంది. కాబట్టి చాలా మంది ఆశావాహులు డీకే శివకుమార్ మంత్రివర్గంలో చాలా మంది ప్రయత్నం చేశారు. కొంతమంది విఫలమయ్యారు, మరి కొందరికి అవకాశం దక్కినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే సిద్ధరామయ్య మంత్రివర్గంలో ఉన్న వారికి డీకే శివకుమార్ మంత్రివర్గంలో చోటు ఇవ్వకూడదని కూడా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే కొత్త వారికి అవకాశం ఇస్తే రానున్న రోజులలో కాంగ్రెస్ పార్టీ కర్ణాటక రాష్ట్రంలో మళ్ళా తిరిగి అధికారంలోకి రావాలంటే కొత్త వారికి అవకాశం ఇస్తే బాగుంటుందనేది ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అందులో భాగంగా డీకే శివకుమార్ మంత్రివర్గంలో కొత్త వారికి అవకాశం కల్పించే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే పరమేశ్వర్ మన రాష్ట్ర హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి దళిత నేత పరమేశ్వర్ కి మాత్రం డీకే శివకుమార్ మంత్రివర్గంలో
మరోసారి చోటు దక్కే అవకాశం అయితే కనిపిస్తుంది. మిగిలిన 9 మంది ఈ రోజు కొత్త వారు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే డికే శివకుమార్ మిగిలిన 10 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వారం 10 రోజుల తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. మంత్రివర్గ విస్తరణలో భాగంగా మరికొంతమందికి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఏదేమైనా కర్ణాటక రాజకీయాల్లో మాత్రం ముందు నుంచి అందరూ భావిస్తూ వస్తున్నారు డికే శివకుమార్, సిద్ధరామయ్య 2.5 years గా ముఖ్యమంత్రిగా ఉంటారు. తర్వాత డికే శివకుమార్ 2.5 ముఖ్యమంత్రిగా ఉంటారని కూడా మొదటి నుంచి కూడా చర్చ జరిగింది. కానీ 3 ఏళ్ల పాటు సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆ తర్వాత ఏఐసిసి ఒత్తిడి మేరకు ఆయన రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత ఇక రాజీనామా చేసిన తర్వాత అనేక మిగతా ఆయన పెట్టుకుంటూ వచ్చారు. సో Right. మొదటిగా కొంతమందికి అవకాశం ఇవ్వాలని చెప్పారు. తర్వాత ఏఐసిసికి తలొగ్గి డికే శివకుమార్ కి ఇస్తే సంతోషమే అని చెప్పేసి కూడా ఆయన చెప్పుకొచ్చారు. కాబట్టి ఏదేమైనా ఈ రోజు మాత్రం డికే శివకుమార్ కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ సైదులు.